మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చాలా సంతోషం. మరి ఈరోజు నా దేవుడు మరొక సమయాన్ని మనకి ఇచ్చినందుకు, మరొక దినము, ఈ పునరుద్ధాన ఆదివారం దినం ఇచ్చినందుకు మరి దేవునికి అలాగే మరి నా ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మనము గతంలో నేర్చుకున్నటువంటి వాక్య భాగంలో ఆత్మఫలం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆత్మఫలం మరి ఒక కమలా పండును చూస్తే ఆ కాయ ఒకటే ఉంటుంది, కానీ ఆ కాయ ఒలిచినప్పుడు దాంట్లో తొన్నలు కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి మనము మరి ఈ యొక్క ఆ తొన్నలు ఎలాగుంటాయో ఆత్మఫలం కూడా అలాగే 9 ఫలాల కింద మనకి ఫలం ఒకటే, అందులో 9 మరి ఆ తొన్నల్లాగా మనకి కనిపిస్తుంది. ఆ రంగు, రుచి, చిక్కదనం ఎలాగైతే మనం అనుకుంటామో అలాగ. కాబట్టి మరి ఈ ఆత్మఫలము మరి ఎలాగో మనము ఈ ఆత్మఫలంలో ఫలించాలి, ఆత్మఫలంలో మనము ఎలా ఫలించాలి అని మనము తెలుసుకోవాలి. మనందరి యొక్క ఉద్దేశము, మనందరి యొక్క ధ్యేయం, మన అందరి యొక్క నిరీక్షణ ఏంటి అని చూస్తే పరలోక రాజ్యం పొందుకోవాలండి. అవునంటారు కాదంటారా? ఎస్, పరలోక రాజ్యము మనము పొందుకోవాలి. సో పరలోక రాజ్యం అది ప్రతి క్రైస్తవుడు కూడా, అవునంటారు కాదంటారు? అది నేనైనా, సేవకుడైనా, విశ్వాసి అయినా అందరూ కూడా పరలోక రాజ్యం కావాలి అంటే ఆత్మలో ఫలించాలి. ఆత్మలో ఫలించడం అంటే పరిపూర్ణత సాధించాలి. సో పరిపూర్ణత అంటే ఏంటంటే ఆత్మానుసారమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు అని తెలియజేసే అంశాలే ఆత్మఫలం. చూసారా? కాబట్టి సో ఆత్మఫలం ఫలించాలి. ఫలము లేకపోతే ఆత్మఫలం ఫలించాలి. జాగ్రత్త వినాలి. ఫలము లేకపోతే ఎలాంటి బ్రతుకంటే గొడ్డు బ్రతుకు బ్రతికినటువంటి చెట్టును కానీ కొమ్మను కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నరికి వేస్తానంటున్నాడు. కాబట్టి మన అందరం కూడా ఆత్మలో ఫలించాలి. అంటే మనము ఫలించాలి, ఆత్మఫలముతో మనము ఫలించాలి. సో ఈ భూలోకంలో మనందరం చేయవలసినటువంటి విషయం ఏంటంటే పరలోక రాజ్యం అందరికీ కావాలని వస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు, మనం అలాంటి విశ్వాసులైనటువంటి మనందరం కూడా ఆత్మలో ఫలించాలి. కాబట్టి ఇక్కడ ఒక మంచి విషయం ఆలోచిస్తే, ఒక చెట్టును మనం చూసినప్పుడు ఆ చెట్టు ఎలా ఉండాలంటే ఫలించాలి, పచ్చగా ఉండాలి. తర్వాత చెట్టు ఏం చేయాలి? ఫలించాలి. సో ఫలించిన తర్వాత ఫలాలు వస్తాయి, ఆ ఫలాలు ఉపయోగపడతాయి. అది ఫలించడం అంటే ఒక చెట్టు యొక్క అభివృద్ధి. అదే చెట్టు మరి ఫలించకుండా వాడిబారిపోయి ఆకులు ఎండిపోయి చిగురించకుండా ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేస్తాం? నరికి వేస్తాం, తీసివేస్తాం. ఎందుకంటే భూమికి బరువు. అందుకని మరి ఈ ఆత్మఫలం అనేది ఈ చెట్టు ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత ఈ ఆత్మఫలం అనేవి మనుషులకు సంబంధించినవి కావు. మీకు ఇదివరకు చెప్పాను, కానీ అలా కాదు, కానీ చాలా స్పష్టంగా మీకు తెలియపరచాలని నేను చెప్తూ ఉన్నాను. కొన్ని వాక్యాలు చదివేసి వెళ్ళిపోవడం కాదు, కానీ వివరణగా మనము తెలుసుకుంటే అది ఎంతో ఉపయోగకరము. దాని ద్వారా మనం జీవితాన్ని మార్చుకోవచ్చు అని చాలా స్పష్టంగా మరలా జ్ఞాపం చేసుకుంటున్నాను మనం. కాబట్టి ఈ ఆత్మఫలం అనేది పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే ఫలము, మనుషులకు సంబంధించినది కానే కాదు. అందుకనే మనం అందరం కూడా ఫలించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన అందరం కూడా ఫలించాలి. కాబట్టి మరి ఒక మంచి నేలను పడినటువంటి విత్తనము ఏ విధంగా ఫలిస్తుందో
మరి కొర్నేలు గారికి తెలుసు, ఆయన వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఆయనకు తెలుసు భూమి, ఏ భూమి సారవంతమైనది, ఏ భూమి సారవంతమైనది కాదు, ఇలాంటివి విషయాలు తెలియాలంటే ఆయనకు తెలుసు. ఎందుకంటే వ్యవసాయం చేస్తాడు కాబట్టి, వ్యవసాయం ఉంది కాబట్టి. కాబట్టి ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, మంచి నేలను పడిన విత్తనము మంచి ఫలాలు ఇస్తుంది అని వాక్యం చెబుతూ ఉంది. చూడండి, ఒక చెట్టు ఫలించాలంటే లేదా ఒక పంట బాగా పండాలంటే మంచి నేలని మాత్రమే విత్తాలి. చౌడు భూములు అంటారు కదా, చౌడు భూములు అవేంటంటే సరిగ్గా పండవు. రాతి నేలలు సరిగ్గా పండవు. ముళ్ళ కంచెలు సరిగ్గా వేస్తే, విత్తనాలు వేస్తే పండుతాయా? ఆ కంచె తినేస్తుంది, దాన్ని మింగేస్తుంది అవి. అలాగా చక్కటి మాట చెప్తాడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కటి విషయాన్ని మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసయ్య చక్కటి ఉపమానాలు చెప్తూ ఉన్నాడు. 3 ఉపమానాలు మనం ధ్యానించుకుందాం, చక్కటి విషయాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. చూడండి ఎంత చక్కటి మాట. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఉపమానం చెప్తూ ఈ చక్కటి వాక్యాన్ని మనకి వివరించాడు. ఎవరిలో ఫలించాలి? మనము ఆత్మలో ఫలించాలి, దేవునిలో మనం ఫలించాలి. అదే చెప్తాడు, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. చాలా మంది వాక్యం వింటారు, కొంతమంది రకాలు కూడా అక్కడ వివరణగా ఉన్నాయి. ఆ క్రిందకి చదవండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేదా పైకి చదవండి, మీకు ఆ ఉపమానం అంతా చదవండి ఇంటి దగ్గర. నేను ఇది మాత్రం వివరిస్తూ ఉన్నాను. చూడండి, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. వాక్యము విని గ్రహించువాడు మీ హృదయంలో విత్తబడాలండి. ఇదే మంచి ఫలవంతమైనటువంటి సారవంతమైనటువంటి భూమి. సో మీ హృదయంలో నాటబడాలి వాక్యము. సో మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అటువారు సఫలులై, అంటే ఫలించేవారై. సఫలులు అంటే నెరవేర్చబడేవారై. ఒకడు 100 ఒకడు 60 మరొకడు 30 ఫలించును. చూసారా ఎలాగ ఉందో, ఎంత చక్కటి మాట. మరి ఈ రోజున ఎంతోమంది వాక్యం వింటున్నారు, వారిలో ఈ ఫలితం ఉంటుందా? ఆత్మానుసారమైనటువంటి ఫలం ఉందా వారిలో? ఆత్మఫలము వారిలో మనం ఏం చూడగలుగుతున్నామా? ఆత్మఫలం ఏమనగా, మనం మాట్లాడుకున్నాము 9 మాటలు మనం చదువుకున్నాం, ఎవరు తీయక్కర్లేదు. అది ఇప్పుడు 9 మాటలు. ఈ 9 ఫలాలు ఎవరైనా ఫలిస్తూ ఉన్నారా అంటే వారిలో ఒక ఏం జరిగింది? ఒకడు విత్తనం ఎక్కడ చల్లబడింది? రాతి నేల మీద చల్లబడింది. వీరు లేక అది ఏం చేసింది? చచ్చిపోయింది. ఒకటి త్రోవ ప్రక్కన, 3 తర్వాత ముళ్ళ కంచెలో ఇలాగ చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అవేవి కూడా ఫలించలేదు. కానీ ఎవరైతే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అటువారు సఫలులై ఒకడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో 100 60 30 ఆశీర్వదించబడతారు, ఫలించుతారు అని చక్కగా చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనము చివరిగా మంచి నేల మీద పడిన విత్తనాలు అనగా దేవుని వాక్యము శ్రద్ధగా విని సరిగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించువాడే మంచి నేలను పడిన విత్తనము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారు ఎంత గొప్ప మాట. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి, విని వాక్యం ద్వారా ఫలించాలి, ఆ వాక్యం ప్రకారంగా జీవించాలి. ఏ విధమైనటువంటి క్వాలిటీస్ అనగా లక్షణాలు కలిగి ఉన్నామో ఆత్మఫలంలో అవన్నీ కూడా మన జీవితంలో ఈ భూమి మీద నెరవేరాలి. అవునంటారా కాదంటారా?
అవునంటారు కాదంటారా? సో మరి ఈ వాక్యము విని వాక్య ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారికి ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి రావా? జీవితం పూలపాంత మీద సాగిద్ది అనుకుంటున్నారా? చాలా కష్టాలు వస్తాయి. అవి ఏ విధంగా వస్తాయంటే ఎలాగైనా వస్తాయి అవి. వాటిని అన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే ఓర్చుకుని తట్టుకునే శక్తిని మనం దేవుణ్ణి కోరుకోవాలి. నా నుంచి తీసేవి ప్రభువా, నీ శ్రమలు నా నుంచి తీసివే అనాలి కాదు, కానీ ఆ శ్రమలను తట్టుకునే శక్తిని దేవుణ్ణి ఇమ్మని అడగాలి. సో కష్టాలు నష్టాలు అనేవి మరి వాక్యం కోసం సమస్తం భరించేవాడు, కష్టాలు నష్టాలు భారం అన్నీ కూడా మరి వాక్యం కొరకు భరించేవాడు ఏం చేస్తాడు? వీరిలో దేవుని ఆత్మ ఫలిస్తుంది. అలాంటి వారిలో దేవుని ఆత్మ ఫలిస్తుంది. చాలామంది కష్టం వస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడంటాడు, నష్టం వస్తే దేవుడు నాకు అన్యాయం చేశాడంటాడు. నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాను కానీ నాకేమీ ఉపయోగపడలేదు, నాకు ఏ సహాయము చేయలేదు అనుకుంటాడు. ఇవి అజ్ఞానపు మాటలు. సో ఒకవేళ ఫలించకపోతే దేవుడు మరొక ఉపమానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో చెప్తున్నాడు. ఏమనంటే లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చెప్తున్నాడు. చూడండి ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఒకడు ఫలించకపోతే జరిగే సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి మరి కఠినమైనటువంటి మాటలు కాక ఇవి ప్రేమపూర్వకమైన హెచ్చరికలుగా మనం తీసుకుందాం. తీసారా తల్లి? 13వ అధ్యాయము 6వ వచనం చదువు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై వలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. తర్వాత అయితే వాడు అయ్యా, ఆ తోటమాలి అంటున్నాడు, ఆ కాపులదారు అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీని భావం ఏంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే అక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు ఎలాంటిదంటే ఫలించట్లేదు. అది అక్కడ యజమానుడు చూస్తున్నాడంటే 3 సంవత్సరాల నుంచి పళ్ళు గట్ట ఏమీ లేవు. చెట్టు అయితే పచ్చగా ఉంది, కాయ అయితే లేదు. అప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు కాపలాదారుతో, ఇదిగో ఈ చెట్టు భూమికి బరువు, దీన్ని తీసివేయి, నరికివేయి అన్నప్పుడు ఆ తోటమాలి బ్రతమాలుతున్నాడు, అయ్యా మరొక సంవత్సరం దాన్ని ఉంచు, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, తోట యజమాని దేవుడైతే తోటమాలి యేసయ్య. నీలో ఆత్మ ఫలించాలని, నీ ఆత్మఫలం నీలో ఫలించాలని దేవుడు ఇంకేం చేస్తున్నాడంటే నా ద్వారా మరొకరి ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. చూడండి, చెట్టు అయితే ఉంది, మందిరానికైతే వస్తూ ఉన్నారు, కానీ వారిలో ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు. ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. 9 క్వాలిటీస్లు ఏమిలో ఎవరిలో కనిపించాలి? క్రైస్తవుడైనా మనలో కనిపించాలి. మన అందరి ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యము వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ ఆత్మఫలం మనలో ఫలించాలి. ఈ ఆత్మఫలాలు అనేవి మనుషులకు సంబంధించినవి కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే ఫలాలు. చూసారా? మనందరం కూడా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మన అందరం కూడా ఆత్మలో ఫలించాలి. ఈ 9 ఫలాలు మనలో కనిపించాలి ప్రియులారా ఈ భూమి మీద. అవి కనిపిస్తున్నాయా? ఎంతమందిలో కనిపిస్తున్నాయి? ఎవరో పాస్టర్ చాలా బాగా చెప్పాడు అనుకుంటారు, ఎవరో పాస్టర్ చాలా బాగా చెప్పాడు అంటున్నారు మీరు. అదే ఉంది, ఆ విత్తనం కూడా ఉంది. భలే చెప్పారు అనుకుంటారంట. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైపోద్ది? తుస్, ఇంకేం ఉండదు, మళ్ళీ దాని జ్ఞాపకమే ఉండదు. ఎవరు ఎలా చెప్పినా అందరూ కూడా బైబిల్ నుంచే చెప్తారు కాబట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానంతో కొంత లోక సంబంధమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి చెబుతూ ఉన్నప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఈరోజు ఆత్మ ఫలము ఫలించకపోతే తోటమాలి అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా బ్రతిమాలుతున్నాడో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి మీద ప్రేమ ఇదంతా? ఎవరి మీద ప్రేమ ఇదంతా? మాట్లాడరే? మన మీదే, మనుషుల మీదే. మనుషులందరూ మంచివారే, మనుషులందరూ మంచివారే. కానీ వారిలో ఎవరు పనిచేస్తాడు? దురాత్మ, సాతానుడు పనిచేస్తాడు. సాతానుడు పనిచేసినప్పుడు దేవుని కార్యాలకు విరుద్ధంగా నడుచుకుంటారు. పాపం మనుషులు అందరూ మంచివారే, చెడ్డవారి మీదను మంచివారి మీదను, నీతిమంతులు అనీతిమంతులు అంటున్నాడు దేవుడు. అంటే వారి కార్యాలు బట్టి అలా వివరించడం జరిగింది. కాబట్టి మనము యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నాలో ఫలించాలి, నాకు వేరుగా ఉండకూడదు అంటున్నాడా? మీరు నాలో ఫలించాలి, మీరు నాకు వేరుగా ఉండకూడదు. దేవునికి విరుద్ధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. వేరుగా ఉంటే మీరు వాడిపోతారు. వేరుగా ఉంటే మనం ఏమైపోతాం? వాడిపోతాము. వాడిపోతే ఏమైపోతుంది? యజమాని ఏం చేస్తాడు? రైతు ఏం చేస్తాడు? చెట్టుని తీసివేస్తాడు. ఎందుకు? భూమికి బరువు, మరొక చెట్టును వేసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మరొక ఉపమానం చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము ఎంత మంచి ఉపమానం చెప్తున్నాడు ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మరొకసారి మనం ధ్యానించుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లి. చూడండి ఏమంటున్నాడు ఈయన. యేసయ్య చక్కగా వివరిస్తూ ఉన్నాడు. యోహాను గారు రాశారు. యేసుక్రీస్తు వారు సువార్త బోధిస్తున్నప్పుడు మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సన్నివేశాలు. ఇక్కడ ఉపమానం అనగా ఏదో ఊహించి చెప్పినటువంటి సందర్భం కాదు, కానీ లోకములో జరుగుతున్న పరిస్థితులను తీసుకుని చెప్పేదే ఉపమానము. లోకంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని తీసుకుని చెప్పేదే ఈ ఉపమానము. ఆయన అంటాడు, యేసయ్య అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే
ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చాలు, అవి కాలిపోవును. ఈ మాటలు బట్టి మనం ఆలోచిస్తే నిజంగా హృదయం మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తరువాత ఎంతమంది యేసు ప్రభులో ఫలిస్తున్నారు? ఎంతమంది వాక్యం విని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు? ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. మనము ఆదివారము లేదా ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు చాలా పరిశుద్ధులుగా పవిత్రులుగా కనబడతాం, అవునా కదా? కానీ మన వ్యక్తిగత జీవితాలకి, పర్సనల్ లైఫ్స్కి వచ్చేటప్పటికి చాలా క్రూరంగాను, చాలా భయంకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో ప్రియులారా. సో అలాంటి వారిని ఆత్మ ఫలము యేసు ప్రభులో ఫలింపని వారిని ఏం చేస్తానంటున్నాడు? ఆ తీగలను కట్ చేస్తానంటున్నాడు. ఆ కట్ చేసినటువంటి తీగలు మనుషులందరూ కూడా ప్రోగు చేసి ఏం చేస్తారంట? కాల్చి వేయబడతారంట, కాల్చి వేస్తాడంట తీగలు. ఎవరా తీగలు? మనమే. ఎవరు మనమంటే విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటే దేవుల్లోకి రాని వారి గురించి ఆయన ఏమనట్లేదు. ఆయన అంటాడు, అందుకనే ఉంటే చల్లగా ఉండలేదా, వెచ్చగా ఉండు, నులివెచ్చగా ఉండకని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభును అంగీకరించండి, అంగీకరించకపోతే జరిగే పరిణామం ఏంటో అక్కడ యోధా ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకు. ఈ రోజున క్రైస్తవులుగా మనకు కూడా దీన్ని అర్థం చేసుకునే స్థితి మనము పొందుకోవాలి ప్రియులారా. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన ద్రాక్షావల్లి అండి. చూడండి, ఆయనలో మనము అంటుకట్టబడ్డామండి. పౌలు గారు చెప్తున్నాడు, రోమపత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయాలు తీయొద్దు, 11వ అధ్యాయం క్షమించాలి. ఆయన మనము ఎలా అంటుకట్టబడ్డామో అక్కడ వివరిస్తూ ఉన్నాడు. మరొక దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు. ఫలించకపోతే తీసి పారవేస్తాడంట. అంటే ఇప్పుడు ఎలాంటి విశ్వాసులు మనము? ఫలించే విశ్వాసులుగా ఉన్నామా, పనికి మాలిన విశ్వాసులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు కారు. వాక్యం వింటున్న రక్షించబడిన వారు ఎవరు చిన్నపిల్లలు కారు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా పెద్దవారే, రక్షణ పొందుకున్నటువంటి వారే. మీకు తెలియని విషయం ఏమీ లేదు. చాలా స్పష్టంగా సింపుల్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది ప్రియులారు ఇక్కడ. తర్వాత అంటాడు, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చూసారా, ఫలించే తీగలు ఉన్నాయి. ఈ ఫలిస్తున్నప్పుడు ఈ పనికి మాలిన ఫలింపని తీగలు ఏం చేస్తాయి? ఫలించే తీగకు అడ్డొస్తాయి. అవునంటారు కాదంటారా? అవునంటారు కాదంటారా? ఇప్పుడు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు మనం కాదన్నామా? నేనైతే ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా ఏమంటున్నానో రెండమ్మా అంటున్నాను. నేను ఎవరు మానేమనలేదు. కానీ దేవుడే చేస్తున్నాడు అవిశ్వాసుల్ని. ఏంటి? వచ్చేవాళ్ళు మళ్ళీ ఎక్కడ పాడు చేస్తారో, ఫలిస్తున్నటువంటి వారిని ఎక్కడ పాడు చేస్తారని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కట్ చేస్తున్నాడు. తెలుసుకుని వస్తే సంతోషం, అర్థం చేసుకుని వస్తే మరీ ఆనందం. దేవుని కూడా ఎంత ఇష్టం. కాబట్టి చూడండి, ఇక్కడ ఫలింపవలన దానిలో పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మరి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే పవిత్రత,
పవిత్రత అంటే ఏంటి? పనికిమాలి జీవితమా? పరిశుద్ధమైన జీవితమా? పవిత్రత అంటే ఏంటి? పరిశుద్ధమైన జీవితం అంటే మనలో ఏముండకూడదు? ఏముండాలి? ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశ నిగ్రహం అంటే శరీర కోరికలు బంధించాలి. అలాంటి వారిని ఏమన్నాడు ఇక్కడ యేసయ్య? అలాంటి వారిని ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు అన్న మాట ఏంటి చెప్పరే? పవిత్రత. అండర్లైన్ చేసుకోవాలి. పవిత్రత ఏంటది? పవిత్రులకు మాత్రమే ఇవి ఫలిస్తాయి తప్ప అపవిత్రులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇవి లక్షణాలు ఉండవు, ఆత్మఫలాలు ఉండవు. ఒకవేళ క్రైస్తవుడు అయిన మనము మరి సంఘానికి వస్తూ ఈ లక్షణాలు లేకపోతే మనం పవిత్రులు అనబడతామా? పవిత్రులు అనబడతామా? అందుకనే సో ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? నేను మీతో చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అన్నాడు. అంటే ఎంతమందిలో అయితే యేసుక్రీస్తులో ఫలిస్తున్నారో వాళ్ళందరూ కూడా పవిత్రులు. ఎవరైతే ఆత్మలో ఫలిస్తున్నారో, ఆత్మఫలం వాళ్ళలో ఉంటుందో వారందరూ కూడా ఎవరు? పవిత్రులు. ఎక్కడ? మంచి నేలను వాక్యం విత్తబడినటువంటి వారు దేవుల్లో ఫలిస్తున్నారు. శ్రమైనను, నష్టమైనను, కష్టమైనను, భారమైనప్పుడు కూడా మరి విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఈ శ్రమలు అనుభవిస్తూ దేవుల్లో ప్రతిదినము ఎదుగుచున్నటువంటి వారే పవిత్రులు. ఒకవేళ ఆ స్థితిలో మనం లేకపోతే ఇప్పుడే సరి చేసేసుకోండి వాక్యం అన్న తర్వాత. అది కష్టమైన, నష్టమైన పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం. పవిత్ర జీవితం అనేది చాలా జీవితం, మంచి జీవితం. పవిత్ర బంధం అంటారు అందరూ, హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా. పవిత్రం అంటే చాలా ఇష్టం. అలాంటి వారు ఉండాలనే కోరుకుంటున్నారు ఈ లోకంలో. కానీ అలా ఉందా ఈ లోకం? లేదు ప్రియులారా. తర్వాత నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అన్నాడు. చూసారా? ఏది తనంతట తాను ఫలించదు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిలో ఉంటామో ఆయన ఆల్రెడీ ఫలించి ఉన్నాడు కాబట్టి, మహోన్నతుడు కాబట్టి, మరి గొప్ప దేవుడు కాబట్టి, లోకరక్షకుడు కాబట్టి, సజీవుడు కాబట్టి ఎప్పుడైతే మనము ఆయనలో ఉంటామో మనం కూడా ఏం చేస్తాము? ఆయనలో మనము ఫలిస్తాము. ఎంత స్పష్టంగా చెప్తుండే పిల్లలు. ఈ రోజున విశ్వాస యొక్క జీవితం చూస్తే, సేవకుని యొక్క జీవితం చూస్తే పెద్ద సాక్షులేమీ కనబడట్లేదు. కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవాలంటే దేవునిపై పూర్తి విశ్వాసం, నమ్మకం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి, యేసుక్రీస్తు వారిని అడగాలి. అయ్యా నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభా. నాయనా నా అంతటి నేను నడవలేకపోతున్నాను కాబట్టి నన్ను నడిపించు తండ్రి. నాకు నడవాలని ఉంది కానీ నా యొక్క శరీరం నాకు సహకరించట్లేదు. ఈ లోక సంబంధమైన కోరికల వైపే నన్ను కోరుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు తండ్రి. నేను నీలో ఫలించాలి అని దేవుణ్ణి గోజాడాలి తల్లి. ప్రార్థించాలమ్మా, ప్రార్థించాలి తల్లి. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎంత అందమైన మాటలండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎంతమంది ఫలిస్తున్నారు? ఎంతమంది ఫలిస్తున్నారు అలాగా? ఆత్మఫలము. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంట. డైమండ్ని డైమండ్తోనే కోయాలంట. మీరు పాటలు పాడుతున్నప్పుడు ప్రభువా ఆ బిడ్డలు మంచోళ్ళే, ఆ బిడ్డలు మంచివారే, కానీ వారిలో దురాత్మ ప్రవేశించి ఇక్కడ ఆరాధనకు అడ్డుకట్టు వేస్తుంది ప్రభువా, డిస్టర్బెన్స్ అవుతుంది ప్రభువా. ఇదిగో ఇప్పుడే మాట్లాడి ఏదో కార్యం చేయన్నాను.
ఏమైంది? కల్లారు చూసారా? మనిషి ఉందా? మనిషి వెళ్ళిపోయింది, బండేసుకు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడైనా మీరు నమ్ముతారా? నన్ను చూసారా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు? బాబు చూసాడా? మరి ఏంటి, ఎందుకు పని చేస్తుంది ప్రార్థన నా పట్ల? నిన్న సేవకుడిని రాత్రి, మొన్న శుక్రవారం రాత్రి చెప్పాను కదా, సునేమిరాల ఇంటికి ఎలీషా గారు వెళ్తే ఎలీషా గారు ప్రార్థన చేస్తే బిడ్డ పుట్టాడా, లేదా గేహాజీ ప్రార్థన చేశాడా? మరి నన్ను ఉపయోగించుకోవాలా, మీరు ప్రార్థన చేసేసుకుంటారా? ఎందుకున్నాను నేను? మీకు దేవునికి ప్రతినిధిగా, మీకు మధ్య వారధిగా ఎందుకున్నాను నేను? మీరు బాగుండాలని, మీ కార్యాలు చేయాలనే కదా నా ఉద్దేశం. మరి నన్ను ఉపయోగించకుండా మీ అంతటి మీరు కోరికలు కోరేసుకుని మీ ఎందుకు ప్రార్థన చేసుకుంటే జరిగిపోతాయా? ముందు నన్ను పిలవాలి కదా అమ్మ తల్లి. కల్లారా చూశారు కదా, ఇప్పుడు ఆరిపోయిందా? కాబట్టి చాలా విశ్వాసం ఉండాలి. చాలా సేవకును కూడా మీరు చాలా మర్యాద, అంటే నన్ను కాలు కడిగి నెత్తి మీద పెట్టుకోండి, నాకు జేబు నిండా డబ్బులు పెట్టండి అని నన్ను ₹1 అసలు అలాగా. బిడ్డ పుట్టినప్పుడు నయమాను, ఆ యొక్క సిరియా రాజు అయినటువంటి నయమాను, ఒక్క నిమిషం, సిరియా రాజు అయినటువంటి నయమానుని ఎలీషా గారు స్వస్థపరిచినప్పుడు ఎలీషా గారు ఏమన్నారు? నాకు ఏ కానుక వద్దన్నారు. ఎందుకంటే దేవుని బిడ్డ. ఎవరు పెడుతున్నారు భోజనం ఆయనకి తెలియదు, ఎక్కడ తిన్నాడో తెలియదు. వెనకాల ఉన్నాడు కదా దొంగోడు గేహాజీ, ఏం చేశాడు? రాజు కృతజ్ఞతగా, అయ్యా నువ్వు చేసిన మేలు మరవలేదు, కుష్టివ్యాధి తగ్గించడం మాటలా, బాబోయ్ నా సర్వం నీకు ఇచ్చేస్తానన్నప్పుడు, నాకు వద్దు అన్నప్పుడు, బంగారాలు, వెండి బంగారు, నూలు వస్త్రాలు ఇచ్చినప్పుడు వద్దంటే గేహాజీ, అయ్యగారు ఇప్పుడు వస్తానే, నాకు పాసుకొస్తుందో లేకపోతే ఏదో అని చెప్పి ఒంకెట్టి వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాడు అంతే. వద్దమ్మా నాకు కానుక వద్దంటే కానుక ఇవ్వాలంటారేంటి మీరు? ఎప్పుడు ఇవ్వాలి? మీ ఇంటికాడ ఏదైనా కూడుకు పెట్టుకున్నప్పుడు, లేదా పాస్టర్ గారు పోషించబడాలన్నప్పుడు ఈ కానుకలో వేసుకోండి. అలాంటి సందర్భంలో దయచేసి నాకు ఇవ్వకండి. ఆ కుష్ఠవ్యాధి ఎవరికి వచ్చేసింది? గేహాజీకి వచ్చేసింది. కాబట్టి నాకు అసలు నన్ను మార్చేస్తున్నారు మీరు, వాక్యాన్ని మార్చేస్తున్నారు. నన్ను మీకు లోబడను, ఇంకా ఇప్పటికనే నేను వాక్యానికి దేవునికే లోబడతాను, మీకు లోబడను. మీరు ఇవ్వాలంటే ఆ పెట్టెలో వేయండి, సేవకుడు బ్రతకాలి, లేదా సేవకే ఉపయోగించుకోవాలి. కొంతమంది సేవకులు వస్తున్నారు వచ్చే వారంలో ఇక్కడికి వచ్చి, మీకే సంబంధం లేదు, వస్తారు ప్రార్థన చేస్తారు మందిరం గురించి, మా సంఘ బిడ్డలు మీ కొరకు ప్రత్యేకంగా, మీరు మొదటి నుంచి ఉన్నటువంటి వారు, మీరే స్థాపకులు, మీ కుటుంబం గురించి ప్రార్థన చేపిస్తున్నాను. కాబట్టి నాకు ఎవరి డబ్బులు అవసరం లేదు, దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అయితే ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే, డిస్టర్బెన్స్ కాదు కానీ జరిగినటువంటి ప్రార్థన సేవకుడు గురించి మీరు తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దేవుల్లో మనం ఫలించాలి తల్లి, దేవుల్లో మనము ఫలించాలి. అదే చెప్తున్నాడు కదా, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే మనం ఫలించాలంటే ఎవరు ఉండాలి తల్లి? మనలో ఎవరు ఉండాలి? అమ్మ దేవుడు ఉండాలిరా. నీ భర్త పిల్లలు కాదు, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అమ్మని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, ఎంత చక్కటి మాటలో బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకవేళ నా ఎంత నేను బ్రతికేస్తున్నాను, నాకున్న జ్ఞానంతో నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకున్న ఆరోగ్యంతో నేను బాగానే ఉన్నాను, నాకు బిడ్డలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, నాకు అన్నీ ఉన్నాయి కదా, దేవునితో నాకేంటి పని అనుకుంటే అప్పుడు ఏమంట, మీరు ఫలించారు, అక్కడి నుంచి ఆగిపోతుంది మీ ఫలాలు, మీ ఆశీర్వాదాలు అక్కడి నుంచి ఆగిపోతాయి అని చెప్తున్నాడు. ఎవడ నేను నా యందు నిలిచి ఉండని ఎడల, నిలచి ఉండని ఎడల అంటే దేవునితో లేని ఎడల ఆడేంటంట, వాడు తీగ వల్లే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చివరికి ఆ జీవితం ఎలా ఉంటుందంటే నరకము. చూసారా, అగ్ని ఆరదు, పురుగు చావదు. సో అలాంటి జీవితాన్ని మనం కోరుకుందామా తల్లి? అలాంటి జీవితాన్ని మనం కోరుకుందామా? అలాంటి జీవితం మనం కోరుకుందామా? అయితే ఇప్పుడు ఎవరిలో మనం ఫలించాలి?
దేవునిలో ఫలించాలి, క్రీస్తులో ఫలించండి. ఎవరి యందు నిలిచి ఉండాలి? మనము దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరి యందు ఉంటే మనం ఫలిస్తాము? దేవుని యందు ఉంటే మనం ఫలిస్తాము. ఒకవేళ దేవుడు మనలో లేకపోతే మనలో ఫలాలు ఉండవు, ఆత్మఫలం ఉండదు, ఈ ఫలాలు ఏమీ ఉండవు. కాబట్టి ప్రియులారా, మనం ఆశీర్వదించబడాలన్నా, మనం అడగాలన్నా ఏమై ఉండాలి? మనము దేవుల్లో ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడుచుకుని వారై ఉండాలి. దేవుని అనుదినము ఏంటి ధ్యానిస్తూ ప్రార్థించువారమై ఉండాలి. మనలో ఏం కనిపించాలి? ఈ 9 ఫలాలు కనిపించాలి. హిజ్కియా గారికి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఎస్ఐ గారు, ప్రవక్త గారు వచ్చి, నువ్వు ఇంకా చనిపోతావు అబ్బాయి అన్నప్పుడు, అప్పుడు హిజ్కియా గారు ఏం చేశాడు? గోడ తట్టు వైపు ఇలా తిప్పుకుని ప్రార్థించాడు. ఆయన చేసినటువంటి, హిజ్కియా గారు భూమి మీద చేసినటువంటి మంచి క్రియలు, సత్క్రియలు, దాన కార్యాలన్నీ కూడా, దాన ధర్మాలన్నీ కూడా చేసినవన్నీ కూడా దేవునికి చెప్పి ఏడ్చాడు. అంటే ఆయనలో ఏ తప్పు లేదు దేవుని దృష్టిలో. కురిపేసింది కాలు మీద, ఆ పుండు బట్టి ఆయన మరణకరమైనటువంటి వ్యాధి, పుండు వచ్చింది, చనిపోతున్నాడు. అలా ప్రార్థించినప్పుడు ఏమైంది? ఆయనకి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరు యందు ఉన్నారు? ఇద్దరు కూడా దేవుని యందు. ఇతనున్నాడు దేవునిలో, ఇతనున్నాడు దేవుడు ఆయనలో కూడా ఉన్నాడు. మరి మనకెందుకు జరగట్లేదు ఇలాంటివి? అంటే మనలో ఎవరు లేరు? దేవుడు లేడు. ఉంటే అలాగూ జరగవు. సో ఈ సత్యాన్ని తెలుసుకుని మనము ఇక నుంచి దేవుల్లో ఫలించాలి. శోధనలు వస్తాయి, అరుచుకుందామా? కష్టాలు వస్తాయి, కొట్టుకుందామా? అప్పులు ఉంటాయి, విడిపోదామా? ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. జగన్ ఎన్ని వేల ఇళ్ళైతే, గృహాలైతే ఇచ్చాడో అందరికీ అప్పులు ఉన్నాయి. వీళ్ళందరూ స్థలాలు ఉండేవారు కాదు. కాలనీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా 99.9% పేదవారే. లక్షల రూపాయలు ఉంటే వారు ఇంటి దగ్గరే గృహంలో స్థలం కొనుక్కుని కట్టుకునేవారు. కానీ అక్కడ కొనుక్కోలేక ఇక్కడ స్థలం ఇస్తే అప్పు చేసి కట్టుకున్నటువంటి వారే. అది మీకే కాదు, మాకే కాదు, అందరికీ అప్పులు ఉన్నాయి. మరి ఇంకెందుకు భయం? మనమే కదా కావాలని చేసుకున్నాం కదా. సో అలాంటి విషయాల్లో మనము బహు జాగ్రత్తగా ఉండి ధైర్యంగా వాటిని ఎలాగూ అప్పు తీర్చుకోవాల్సిన మార్గం ఎత్తుకొని చేసుకోవాలి తప్ప డబ్బు కోసం, అప్పుల కోసం కుటుంబంలో కలహాలు ఉండకూడదు.